అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈరోజు అయితే విజయమాన్వి ఆర్ట్స్ వారి వర్క్ షాప్ లో వచ్చేసాము జల్పల్లి. సో ఇది వచ్చేసి శంషాబాద్ రోడ్. సో లోపల అయితే మనకైతే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో నేను కొన్ని విగ్రహాలు అయితే చూపిస్తాను. సో మంచి యూనిక్ ఐడల్స్. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం. కింద మనకైతే పర్వతం మీద అయితే మనకైతే స్నేక్ మీద అయితే పర్వతం మీద అయితే మనకైతే గణేశుడు అనేది కూర్చొని ఉన్నారు. వెనకాలైతే శివుడు బ్యాక్గ్రౌండ్. సో చూసుకోవచ్చు కళ్ళ వరకు ఎంత బాగుందో. ఇక్కడ చూసుకుంటే మనకైతే పర్వతం మీద మనకైతే వినాయకుడు వచ్చేసి బంబం బోలే రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు విత్ 4 హ్యాండ్స్. సో స్వామివారికి చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళైతే కళ్ళ వరకు అయితే వేస్తున్నారు. లిఖాయి వరకు మూడో కన్ను చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నదో. ఈ వినాయకుడు వచ్చేసి యూనిక్ ఐడల్. మనకు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు, చీర కట్టారు స్వామివారికి అయితే. సో ముంబైలో చాలా ఫేమస్ ఐడల్ ఇది. సో అది తీసుకొని మనకైతే అన్న వాళ్ళు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 20 to 25 ఫీట్స్ వెళ్తుంది. సో ఈ విగ్రహం చూసుకున్నాం మనకైతే యూనిక్ ఐడల్ ఇదైతే. సో చిన్న విగ్రహాలు ఇక్కడైతే ఉన్నాయి. సో బేస్ అయితే మనకి ఇంచుమించు 20 ఫీట్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో వినాయకుడు వచ్చేసి మధ్యలో మనకైతే కూర్చొని ఉన్నాడు. సో హైట్ అయితే మనకి ఇంచుమించు 15 ఫీట్స్ ఉంటుంది. సో ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటే నాకైతే కమెంట్ చేయండి, అసోసియేషన్ పేరు, వాళ్ళ లొకేషన్. ఇక్కడ చూసుకుంటే మనకైతే అయ్యప్ప స్వామి లాగా మనకైతే స్వామివారు కూర్చొని ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఓం మీద అయితే మనకైతే వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో యూనిక్ ఐడల్. మనకైతే హైట్ వచ్చేసి అయితే మనకైతే 25 to 26 ఫీట్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారు అయితే కూర్చొని ఉన్నారు విత్ నైస్ సిట్టింగ్ పొజిషన్. పక్కన అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకైతే టైగర్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకైతే టైగర్ మీద అయితే వినాయకుడు వచ్చేసి సవారీ చేస్తున్నారు విత్ సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ కూడా పర్వతాల మీద మనకి వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో అన్న అయితే పెయింట్ వేస్తున్నారు, ఒక్కసారి చూసుకోవచ్చు. సో ఇక్కడనే ఇంకో విగ్రహం ఉంది. ఇక్కడ కూడా శంఖం మీద మనకైతే త్రిమూర్తి, 3 ఫేసెస్. ఇక్కడ చూసుకుంటే మనకైతే చెయ్యి హ్యాండ్ మీద అయితే మనకైతే ఏళ్ళ మీద అయితే వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. యూనిక్ ఐడల్ అనమాట ఇది కూడా. ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారి అయితే హైట్ వచ్చేసి అయితే ఇంచుమించు 15 to 16 ఫీట్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఎద్దులు ఇచ్చారు. సో ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడ విజయమాన్వి ఆర్ట్స్ లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఐడల్ ఇన్ విజయమాన్వి ఆర్ట్స్. సో ఏనుగు మీద మనకైతే స్వామివారి అయితే చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో ధోతి వర్క్ మనకి కలరింగ్ వర్క్ మొత్తం అయ్యేసరికి మనకైతే చాలా యూనిక్ గా మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. సో మనమైతే వెయిట్ చేయాల్సిందే దానికైతే. ఇక్కడ చూసుకుంటే మనకైతే పర్వతం మీద అయితే మన వినాయకుడు వచ్చేసి బంబం బోలే రూపంలో మనకైతే స్వామివారి దర్శనం చేస్తున్నాం విత్ త్రిమూర్తి ఫేసెస్, 3 ఫేసెస్. ఇక్కడైతే మనకైతే కింద అయితే పికాక్. సో స్వామివారి అయితే సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు. తొండాలు అయితే మనకైతే మూడు ఇచ్చారు. సో పక్కనైతే మాత గోడలో. సో చాలా యూనిక్ గా ఉంది ఈ విగ్రహం కూడా. సో ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే నాకైతే చెప్పండి, వాళ్ళ అసోసియేషన్ పేరు ఇంకా వాళ్ళ లొకేషన్ కమెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకైతే పక్కనైతే పాము ఇచ్చారు, చూసుకోవచ్చు అక్కడ. సో స్వామివారి అయితే సిట్టింగ్ పొజిషన్ లో మనకు దర్శనం ఇస్తున్నారు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే శివుడు. సో మిగతా అన్ని మనకైతే త్రిశూలాలు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ లో అయితే. ఈ విగ్రహం వచ్చేసి వన్ ఆఫ్ మోస్ట్ యూనిక్ ఐడల్ ఇన్ విజయమాన్వి ఆర్ట్స్. సో ముంబైలో చాలా ఫేమస్ అయిన విగ్రహం ఇది. సో మల్లార్. సో వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో కింద అయితే మనకైతే కత్తి వస్తుంది. సో కింద అయితే మనకు చూసుకోవచ్చు ఇక్కడైతే హార్సెస్ ఇచ్చారు, 5 హార్సెస్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 20 to 22 ఫీట్స్ ఉంటుంది. సో ఈ విగ్రహం కూడా చాలా యూనిక్ ఐడల్, ముంబైలో చాలా ఫేమస్ అయిన ఐడల్. సో అన్న వాళ్ళు అయితే ఇక్కడ కూడా తయారు చేస్తున్నారు. సో కింద వచ్చేసి మనకైతే శివుడు మీద అయితే మనకి స్వామివారు అయితే నిల్చొని ఉన్న స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న విగ్రహం. సో ఇది కూడా చాలా ఫేమస్ అయిన ఐడల్ ముంబైలో.
సో అన్న వాళ్ళ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీకు కూడా నచ్చితే అయితే జై శ్రీ గణేష అని కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన విజయ్ మాన్వి ఆర్ట్స్ వారి వర్క్షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాము. కలర్ అయినాక ఇంకో వీడియోలో కలుసుకున్నాం, ఇంకో ఎపిసోడ్ లో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.